పాలన ఎట్లుంది? వేస్ట్ పాలన ఏం లేదు, ఆయన ఏం చేస్తున్నాడు, ఏం లేదు పాలన ఏం చేస్తున్నాడు. ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసినప్పుడు అన్ని చేస్తుండంట కదా రేవంత్ రెడ్డి పేదలకి. ఏం చేస్తారు, చీరలు ఇస్తామన్నాడు, ఇవ్వలేదు. లేడీస్కు చీరలు గిట్ట ఏమి ఇవ్వలేదు. రెండు చీరలు ఇస్తా అని చెప్పేసి అన్నాడు. ఇవ్వలేదు, ఒక్క చీర కూడా ఇవ్వలేదు. లేడీస్కు ఫ్రీ పెట్టిండు, అది వేస్ట్. ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి నవంబర్ 11వ తారీఖు. నవీన్ యాదవ్ కూడా టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది కాంగ్రెస్ నుంచి. ఇక్కడనేమో గోపీనాథ్ వాళ్ళ భార్యకి సునీత గారికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో మీరేమనుకుంటున్నారు, ఎవరు రావాలనుకుంటున్నారు? ఇక అది ఎవరు వస్తారో చెప్పలేము, అది ఎవరు వేస్తారో ఇంకా తెలియదు. గోపీనాథ్ భార్యని రావాలి కానీ ఎవరు వస్తారో చెప్పలేము. మళ్ళీ మీ జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో బీఆర్ఎస్ ఓటేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే కాంగ్రెస్ బీజేపీ ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరు అంత మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తాము. గతంలో ఎవరైనా మంచిగా చేసినారా? మరి నాకు తెలిసిన కాడికైతే కేసీఆర్ మంచిగా చేసిండు. కేసీఆర్ మంచిగా చేసిండు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే చనిపోయిండు కదా మొన్న, ఆయనకే ఇస్తాను. మీ పేరు? పుష్ప. ఎక్కడ ఉంటారు? ఇక్కడనే ఫిలిం నగర్. సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి తెలంగాణలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్. ఎందుకని? కేసీఆర్ బాగా చేసిండు మేడం పనులు. ఏం చేయలేడంట కదా రేవంత్ రెడ్డి చేస్తలేడు. బస్సు ఫ్రీ ఉంది అంతే. బస్సు మీకు మంచిదే కదా మళ్ళీ మహిళలకి. కానీ ఎక్కడికి వెళ్ళాం కదా మేడం, రోజు వెళ్ళాం కదా మేము బస్సులల్లో. ఎక్కడికి వెళ్ళాం. సో ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి నవంబర్ 11వ తారీఖుకి. సో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అమ్మ నేను వ్యక్తిగతంగా మాత్రం నవీన్ యాదవ్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటాను, వ్యక్తిగతంగా. కానీ పార్టీ పరంగా చూస్తే మనం టీఆర్ఎస్ఏ గెలవాలి, నా అభిప్రాయం అమ్మ. నేను వేసే ఓటు మాత్రం నవీన్ యాదవ్కే వేస్తాను, అది గ్యారెంటీ. అంటే వ్యక్తిగతంగా ఎట్లా ఏమైనా మంచి పనులు చేసిండా, లేకపోతే ర్యాప్ ఎట్లుంది అసలు జనాలకి? అమ్మ నవీన్ యాదవ్ ఎట్లాంటాడంటే మన ఇంట్లో మనిషి లెక్క. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వారిని ఆదుకుంటాడు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసే మార్గం చెప్తాడు, అన్నీ చేస్తాడు. సో ఇప్పుడు మళ్ళీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఏమో మాగంటి సునీత ఉన్నారు, అండ్ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఉన్నారు. సో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాగంటి సునీతే గెలవాలి. మాగంటి సునీత. ఎందుకు మాగంటి సునీత? ఎందుకంటే ఆయన బాగానే చేశాడు. గోపీనాథ్ పర్వాలేదు, కొందరికి ఇల్లులు ఇచ్చాడు. ఇంకా వచ్చేటివి కూడా ఆయన తరపు నుంచి వెళ్ళి ఉన్నాయి. ఆయన వస్తే పిల్లలు కూడా పాపం వాళ్ళ డాడీ పోయిన కంచెలు వాళ్ళు కూడా మస్తు కష్టపడుతున్నారు పాపం. వాళ్ళే రావాలి, మాగంటి సునీతే రావాలి. చూసారా ప్రచారంలో వాళ్ళ పాపకు కూడా ఏదో ఫ్రాక్చర్? అవును, ఫ్రాక్చర్ అయింది. మొన్న బాగానే చీరలు ఇచ్చారు, ఎట్లయిందో ఏమో తెలియదు అది. అంటే ఆ ప్రచారంలో కూడా దెబ్బ తగిలి కూడా ప్రచారం చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. కావాలి, మా నాన్న తరపు నుంచి వెళ్ళి మా మమ్మీ మేము నిలబడాలి అన్నట్టుగా అది పట్టుదలతో వాళ్ళు నిలబడి చేస్తున్నారు. ఎట్లా మళ్ళీ ఏమనుకుంటున్నారు జనాలలో? ఏమనుకుంటారు అంటే నార్మల్గా మీ దగ్గర కూడా కొంత సునీతనే రావాలని అనుకుంటున్నారు. ఆమె తరపు నుంచి వెళ్ళే ఉన్నారు. ఆమె తరపు నుంచే ఉన్నారు. అంటే ఒకవైపు నవీన్ యాదవ్ పేరు కూడా వినిపిస్తుంది కదా. ఒకవైపు నవీన్ యాదవ్ పేరు వినిపించినా కూడా ఈయన చేసిండు కాబట్టి, ఈయన బాగానే చూసిండు కాబట్టి ఈయన దిక్కే ఉంటారు. ఏదో మాట వరుసకు అది అంతే. మాట వరుసకు నవీన్ యాదవ్ పేరు చెప్తారు కానీ గెలవడం సునీతనే వస్తుంది. కంపల్సరీ మాగంటి సునీతనే వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి, తెలుసా మీకు? తెలుసు. సో ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్? మాకు అప్పటి నుంచి అన్నీ చూసింది వాళ్ళే. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు కూడా మమ్మల్ని ఆదుకున్నది కూడా వాళ్ళే. ఇక్కడ రోడ్లు అవి ఇవి చేసింది కూడా వాళ్ళే. ఎవరు గెలిస్తే మీ బతుకులు మారుతాయి, కొంచెమైనా బతుకులు మారుతాయి, మార్పు వస్తుంది అని అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ ఉంటే కొంచెం మారుతుందని అనుకుంటున్నా నేను. కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకు సహాయకారం అయితే చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎందుకంటే గెలవకపోయినా ఏమైనా చేసిండా మరి? ఇంకా బీద వాళ్ళకి అయితే సాయం అయితే చేస్తున్నాడమ్మా. ఇంకా ఇటువంటివి అయితే అతని దృష్టికి మీద అయితే తీసుకుపోలేదు. నేనైతే నా దగ్గర ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క ఆఫీస్కి ఒక్కొక్క రకంగా తిరిగినాను. జైచంచి కానీ ప్రతి ఒక్క ఆఫీస్కి తిరగని దినం లేదు. నేను 10 సంవత్సరాలు తిరిగినా. ఇప్పుడు నేను ఆఫీస్కి పోయినా అంటే నీకు వచ్చింది ఫోను, అరే పలానోడు వచ్చిండు మీ ఆఫీస్కి పలానా ఆయన అని చెప్పేటి వాళ్ళు కూడా చాలామంది కూడా ఉన్నారు.
ఇప్పుడైతే కేసీఆర్కి వేసాము. ఏమైనా గెలిస్తాడు కదా, ఈయన ఏదైనా చేస్తాడు. ఇందిరమ్మ ఇల్లు అన్నాడు. అవి లేవు, ఏమి లేవు. ఉన్న వాళ్ళకి ఇస్తారు, లేని వాళ్ళకి ఏముంది, కష్టపడుతారు, కట్టుకుంటున్నారు. చేస్తున్నారు కదా ఉన్న వాళ్ళే కూడా. ఉన్న వాళ్ళకి కూల్ చేస్తున్నారు, లేని వాళ్ళకి అసలే లేదు కదమ్మా. ఉన్న వాళ్ళకి ఇస్తారు, చదువుకున్న వాళ్ళకి, ఊర్లలో ఆస్తులు ఉన్న వాళ్ళకి ఇస్తుండు. మనకి ఏముంది, ఏమి ఇస్తలేడు. పని చేసుకోవడం, రెంటులు కట్టుకోవడం తప్ప ఇంకేం తెలిసినా ఏం లేదు మనకి. బీఆర్ఎస్ నుంచి వచ్చేసి మాగంటి సునీత గారికి టికెట్ కన్ఫర్మ్ అయింది అండ్ నవీన్ యాదవ్కి నిన్న కన్ఫర్మ్ అయింది. సో మీ ఒపీనియన్ ఏంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు తెలిసి అయితే మాగంటికి ఓపెన్ అని చెప్పేసి ఉంది. ఎందుకని నవీన్ అన్న కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తాడు కాబట్టి ఇక రెండు వైపులా ముందు నుంచి మాగంటికి ఓపెన్ ఉన్నారు. ఇప్పుడైతే సర్వర్లో కాబట్టి అన్న కొద్దిగా చూస్తూ ఉంటాడు, మన దగ్గరికి వస్తూ ఉంటాడు, కలుస్తూ ఉంటాడు కాబట్టి అన్న కొద్దిగా సపోర్ట్ చేయాలని చెప్పి కూడా మేము కూడా అనుకుంటున్నాం. ఓకే, సో టఫ్ ఉంటాయి అనుకోవచ్చా ఇప్పుడు ఈసారి ఎలక్షన్స్? ఇంకా అంత టఫ్ ఏమి ఉండవు, నార్మల్గా నడుస్తాయి. ఇంకా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మళ్ళీ ఇక్కడ? నాకు తెలిసి అయితే మాగంటికి ఓపెన్ మాగంటి టఫ్ ఉన్నా కానీ మాగంటికి ఓపెన్. ఓకే, మళ్ళీ మీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి నవంబర్ 11వ తారీఖుకి. సో కాంగ్రెస్ నుంచి ఏమో నవీన్ యాదవ్కి టికెట్ కన్ఫర్మ్ అయ్యింది, బీఆర్ఎస్ నుంచి ఏమో మాగంటి సునీత గారికి టికెట్ కన్ఫర్మ్ అయింది. సో ఎవరి వైపు ఉండాలనుకుంటున్నారు మీరు? ఇక మాకు ఎవరు మంచి చేస్తే వాళ్ళకు వేస్తాం. ఎవరు మంచి చేస్తారు? ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు మాకండి గోపీనాథ్ వాళ్ళకి వేయాలనుకుంటున్నాం. ఆయన ఉన్నప్పుడు మంచి పనులు చేసిండ మరి? కొద్దిగా పర్లేదండి, కొద్దిగా మంచి లేకపోతే ఏమైనా అరాచకాలు, భూములు లాక్కోవడము, ప్రజల దగ్గర నుంచి ఏమైనా తీసుకోవడం? లేదు, అట్లేం లేదండి. కొద్దిగా పర్లేదండి, మంచి చేసి. ఆయన వచ్చినాక ఆయన చనిపోయాడు, ఇక్కడ రోడ్లు ఓకే అయిపోయినాయి. ఆయన చనిపోగానే ఇక్కడ మొన్ననే రోడ్లు అయిపోయినాయి వేసేసి. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది మళ్ళీ? వేస్ట్ అండి, అది డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండు అందరికి. ఉన్న వాళ్ళకి వేస్తున్నాం, గరీబ్ వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు.